పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా నెల్లూరులోని S2 థియేటర్ దగ్గర జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. భారీ ఎత్తున బాణాసంచాలు కాల్చి కేక్ కట్ చేశారు. జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక ఈ మూవీ భారీ విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ ఇవాళ జరిగింది. దీంతో జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు కోలాహలంగా నెల్లూరులోని S2 సినిమా థియేటర్ వద్ద సంబరాలు చేసుకున్నారు. భారీ ఎత్తున కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి ఈ ట్రైలర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరిగింది. ఒకసారి సుజయబాబుతో మాట్లాడదాం. ఇవాళ ట్రైలర్ లాంచ్ అయింది, కోలాహలంగా అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? నిజంగా అండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, అదేవిధంగా మా గుండెల్లో కొలువైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా ఈరోజు ఆ మహారాజు, మా గుండెల్లో కొలువున్న మహారాజు రారాజుగా ఈరోజు వెండి తెరపైన కనిపిస్తుంటే, నాటి బాహుబలి, అదేవిధంగా RRR రికార్డులు సైతం తిరగరాసి ఈరోజు సరికొత్త రికార్డులను మనకి ఇండస్ట్రీకి పరిచయం చేసే విధంగా రానున్న రోజుల్లో ఉంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఓ పక్క సుపరిపాలన అందిస్తూ, మరోపక్క ఈ సినిమాలో నటిస్తూ, రెండు జోడు గుర్రాలపైన ఏ రోజైతే మా మెగాస్టార్, అదేవిధంగా ఈ నెలలో విడుదలవుతున్న చిత్రం కనిపిస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం పరిపాలన మనకు కనిపిస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అంటే ఒక పక్క వైసీపీ నేతలు చెప్తున్నారు, హైదరాబాద్కే వెళ్ళిపోతున్నారు, అక్కడ సొంత ఇంట్లో ఉంటున్నారు, ఏపీని పట్టించుకోవట్లేదని ఆరోపణలు సోషల్ మీడియా దగ్గర చేస్తున్నారు. ఏం చెప్పబోతున్నారు? సీఎం అయిన తర్వాత కూడా 5 సంవత్సరాల పాటు ఇంటికి పరిమితమైన వ్యక్తి ఈరోజు ఆయన అనుచరులు ఈరోజు జోడు గుర్రాలపైన స్వారీ చేస్తూ 2 రంగాల్లో తనదైన సత్తా చూపిస్తున్న మా అభిమాన నటుడు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చూస్తే వాళ్ళు పంచెలు తడుపుకునే స్థాయికి వాళ్ళు చేరారండి. వాళ్ళ గురించి మనం మాట్లాడుకునేది వ్యర్థం. ఎందుకంటే ఈరోజు మా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ పండగ వాతావరణంలో మా అభిమానులు కానీ, మా జన సైనికులు కానీ మునిగిపోయి ఉన్నారు. తర్వాత మాట్లాడుకుందాం వాళ్ళ గురించి. మీరు చెప్పండి, ఎలా ఉంది ఇవాళ సినిమా రిలీజ్, ఏదైతే ట్రైలర్ రిలీజ్ జరిగింది, ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఈ వాతావరణం చూడాలంటే 2 కళ్ళు సరిపోవు. ఇది చరిత్రని తిరగరాసే ట్రైలర్ లాగా ఈరోజు మాకు కనిపించింది. మా జన సైనికులు కోలాహలంగా ఎంతో ఆనందిస్తున్నారు. అటుపక్క సినిమాని, అటుపక్కల ప్రజల సంక్షేమాన్ని వర్ణిస్తూ పాలించాలంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారికే సాధ్యం. కాబట్టి ఆయన ప్రజలకి ఎప్పుడు అండదండలుగా ఉంటూ ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని చెప్పి ఆయనకి ఎల్లప్పుడూ మా జన సైనికులందరూ తోడుంటారని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాము. మీరు చెప్పండి, అంటే ఇవాళ చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది, ఎలా అనిపిస్తుంది? ప్రేక్షకులు ఏమంటున్నారు, జనం ఏమంటున్నారు, అదేవిధంగా అభిమానులు ఏమంటున్నారు? సినిమా పేరే హరిహర వీరమల్లు. ఆ సినిమాలోనే వీరత్వం. బ్లాక్ బస్టర్ సినిమా వస్తుందంటే అది ఒకటే, హరిహర వీరమల్లు. ఖచ్చితంగా ఇండస్ట్రీలో నెంబర్ 1 సినిమాగా ఉంటుంది. ఇండస్ట్రీని కాపాడేయగలిగే ఏకైక వ్యక్తి ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పండి మేడం, ఏపీలో ఇండస్ట్రీ రావాలి, ఏపీలో ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలని చెప్పి అంతా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఏపీలో సినీ ఇండస్ట్రీ డెవలప్ అయ్యే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఉందండి. జనసేన పార్టీ అంటే పిల్లల పార్టీ అన్నారు. ఆ పిల్లల పార్టీ ఏ విధంగా చరిత్రని తిరగరాసిందో మీరు చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాజకీయాల్లోనే ఒక డిప్యూటీ సీఎం అనే పదవికి హుందాతనాన్ని తీసుకొని వచ్చారు. ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడుంటే అక్కడ రారాజుగానే ఉంటారు. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే ఒక సందడి వాతావరణం అయితే నెల్లూరులో కనిపించింది. ఏదైతే డిప్యూటీ సీఎం, ఏదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అవడంతో భారీ ఎత్తున జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, సినిమా థియేటర్ దగ్గర వచ్చి సంబరాలు కూడా చేసుకున్నారు. ఎక్కడికక్కడ భారీ ఎత్తున బాణాసంచా కాల్చి తమ అభిమానాన్ని చాటారు. రాబోయేటటువంటి రోజుల్లో ఈ సినిమా భారీ ఎత్తున విజయం సాధిస్తుంది. అలాగే ఇటు ఏదైతే సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి కూడా వచ్చి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మరింత ముందుకు సాగుతుందని చెప్పి జనసేన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు నుంచి.